హలో అండ్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణాస్ లారియల్స్. చాప్టర్ 5 సిటిజన్షిప్ గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సిటిజన్షిప్ అంటే భారత పౌరసత్వం అండి. ఎవరికైతే సిటిజన్షిప్ కలిగి ఉంటుందో వారికి కొన్ని ప్రత్యేకమైన సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్ అయితే ఉంటాయి. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ యొక్క పీడిఎఫ్స్ని పొందవచ్చు. మన మాక్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వడం ద్వారా మీకు మన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్తో పాటు ఈ లీగల్ యాప్టిట్యూడ్కి సంబంధించిన కంప్లీట్ పీడిఎఫ్స్ అన్ని పెట్టడం జరుగుతుంది. సో మేక్ ష్యూర్ యూ జాయిన్ ద మాక్ టెస్ట్ సిరీస్. అండ్ ఇంట్రడక్షన్ టు సిటిజన్షిప్ ఇన్ ఇండియా ఒకసారి చూద్దాం. బేసిక్గా సిటిజన్షిప్ అనేది ఫండమెంటల్ రైట్స్ని ఇండియన్ రెసిడెంట్స్కి అందిస్తుందన్నమాట. అయితే సిటిజన్షిప్ అనేది ఇండియాలో సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా గవర్న్ చేయబడుతుంది. ఇండియాలో సింగిల్ సిటిజన్షిప్ మనం చూడొచ్చు. ఓన్లీ సెంట్రల్కి అంటే యూనియన్కి మాత్రమే సిటిజన్షిప్ ఉంటుంది. స్టేట్లో మనం ఏ రాష్ట్రంలో ఉంటామో ఆ రాష్ట్ర సిటిజన్షిప్ మనకు ఉండదు. ఓన్లీ ఇండియన్ సిటిజన్షిప్ మాత్రమే ఉంటుంది, రైట్? బట్ అమెరికాలో మనం గమనించాము, ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పాను, అమెరికాలో డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. మీరు ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్ర సిటిజన్షిప్తో పాటు కేంద్ర సిటిజన్షిప్ కూడా ఉంటుందన్నమాట అమెరికాలో. బట్ ఇండియాలో అలా ఉండదు. అండ్ ఈ సింగిల్ సిటిజన్షిప్ అనేది ప్రియాంబుల్లో పేర్కొన్న ఫ్రాటర్నిటీని పెంపొందించడానికి దోహదపడుతుందని కూడా చెప్పాను. నెక్స్ట్, ఇండివిజువల్స్ని మనం రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. 1 సిటిజన్స్, 2 నాన్ సిటిజన్స్ లేదా ఎలియన్స్. సిటిజన్స్ అంటే పర్మనెంట్ మెంబర్స్ ఆఫ్ ఇండియా. సో ఆ సిటిజన్స్ని ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి అనేది మనకి ఆర్టికల్ 5 to 11 వరకు చెప్పడం జరిగింది. అవి మనం ఇప్పుడు చూద్దాం. అయితే ఈ సిటిజన్స్ అంటే మెంబర్స్ ఆఫ్ ఇండియా, వాళ్ళకి పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్, ఫండమెంటల్ రైట్స్లో ఉన్నటువంటి ఆర్టికల్ 12 to 35లో ఉన్న అన్ని రైట్స్ కూడా పొందే అవకాశం ఉంటుంది. ఏలియన్స్కి మాత్రం అన్ని రైట్స్ రావు. అండ్ ఏలియన్స్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి: ఫ్రెండ్లీ ఏలియన్స్, ఎనిమీ ఏలియన్స్. సో మిత్ర దేశాలు, శత్రు దేశాలు లాగానే సిటిజన్స్లో కూడా మిత్రులు, నాన్ ఏలియన్స్లో కూడా మిత్రులు, శత్రువులు ఇద్దరు రెండు రకాలుగా ఉంటారనమాట. అయితే ఇక్కడ ఎనిమీ ఏలియన్స్కి ఎటువంటి రైట్స్ ఉండవని కూడా మీరు గమనించవచ్చు. ఓన్లీ ఏలియన్స్కి ఏలియన్స్కి అవైలబుల్ లేని రైట్స్ ఏంటి అని ఒకసారి అడిగితే 4 రైట్స్ మనం చెప్పవచ్చు ముఖ్యంగా. ఆర్టికల్ 15 రైట్ అగైనెస్ట్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, రేస్, క్యాస్ట్, సెక్స్ ఆర్ ప్లేస్ ఆఫ్ బర్త్. అండ్ ఆర్టికల్ 16 రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో మనం వేరే దేశానికి వెళ్తే మనకు అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు ఎలా ఇవ్వరో మనం కూడా వేరే దేశాల సిటిజన్స్కి మన కంట్రీలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వము, లేదంటే కాంపిటీషన్ చాలా ఉంటుంది కదా, మేబీ వన్ ఆఫ్ ద రీజన్స్. ఆర్టికల్ 19లో 6 ఫ్రీడమ్స్ ఉంటాయి. సో ఆ 6 ఫ్రీడమ్స్ కూడా ఏలియన్స్కి అయితే ఉండవు. అండ్ ఆర్టికల్ 29, 30లో కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఉంటాయి. అవి కూడా ఏలియన్స్కి ఉండవు అనమాట. ఓన్లీ సిటిజన్స్కి మాత్రమే ఉన్న రైట్స్ ఇవి అనమాట 4. అదేవిధంగా ఏలియన్స్కి ఇండియాలో ఓటేసే హక్కు ఉండదు. కొన్ని పొజిషన్స్కి ఎలిజిబిలిటీ ఉండదు, లైక్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ అండ్ హైకోర్ట్, గవర్నర్స్ ఆఫ్ స్టేట్స్, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా, అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్స్. ఈ విధంగా వాళ్ళకి కొన్ని పదవులకి అర్హత అనేది ఉండదు. ఓన్లీ సిటిజన్స్ మాత్రమే ఆ పదవులకు అర్హులు అనమాట. ఇక్కడ ఏలియన్స్కి, సిటిజన్స్కి కామన్గా ఉన్న రైట్స్ ఆర్టికల్ 14, 20, 21, 22, 21A, 23, 24, 25 to 26. సో ఇవన్నమాట. సో దీనికి సంబంధించి మనం ఫండమెంటల్ రైట్స్ చాప్టర్లో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాము. నెక్స్ట్ పార్ట్ 2లో మనకి ఆర్టికల్ 5 to ఆర్టికల్ 11 ఉంటాయి. సో పార్ట్ 2 దేని గురించి చెప్తుంది? సిటిజన్షిప్ గురించి చెప్తుంది. అందులో ఎన్ని ఆర్టికల్స్ ఉన్నాయి? 1, 2, 3, 4, 5, 6, 7 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 5 to 11. అయితే ఆర్టికల్ 5 ఏం చెప్తుంది? సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు సిటిజన్షిప్ పరిస్థితి ఏంటి? తర్వాత ఆర్టికల్ 6 ఏం చెప్తుంది? రైట్స్ ఆఫ్ దోస్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా. పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చిన వారి సిటిజన్షిప్ రైట్స్ గురించి 6 చెప్తుంది. అండ్ ఎవరైతే పాకిస్తాన్కి వలస వెళ్ళారో వారి గురించి అండ్ వారికి ఉన్నటువంటి ఎక్సెప్షన్స్ ఏంటి అని ఆర్టికల్ 7 చెప్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ 8 ఇండియన్ ఒరిజిన్ కలిగినటువంటి
సిటిజన్స్ వేరే దేశాల్లో నివసిస్తుంటారు, వారికి సంబంధించిన సిటిజన్షిప్ రైట్స్ గురించి చెప్తుంది. ఆర్టికల్ 9 మనం ఫారెన్ స్టేట్ సిటిజన్షిప్ పొందితే మనకు ఇండియన్ సిటిజన్షిప్ ఉంటుందా ఉండదా అని చెప్తుంది. ఆర్టికల్ 10 మన సిటిజన్షిప్ కంటిన్యూ అవుతుంది, దానికి ఏమైనా నియమ నిబంధనలు ఈజ్ ఇట్ సబ్జెక్ట్ టు సంథింగ్ దాని గురించి చెప్తుంది. అండ్ ఆర్టికల్ 11 పార్లమెంట్కి ఒక అధికారాన్ని కలిగిస్తుంది. సో లెట్ us గో వన్ బై వన్. ఆర్టికల్ 5 సిటిజన్షిప్ ఎట్ ద కమెన్స్మెంట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో 26 జనవరి 1950 రోజు మనకు కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చింది. అప్పుడు ఎవరైతే ఇండియాలో పర్మనెంట్ రెసిడెన్స్ కలిగి ఉన్నారో, సో డొమైసైల్ అంటే పర్మనెంట్ రెసిడెన్స్, ఎవరికైతే ఇండియాలో డొమైసైల్ ఉందో, అదేవిధంగా ఎవరు ఇండియాలో పుట్టి ఉన్నారో లేదా ఎవరు తల్లిదండ్రులు ఇండియాలో పుట్టున్నారో, ఐదర్ అంటే ఎవరైనా తల్లి కావచ్చు తండ్రి కావచ్చు, ఎవరైనా ఒకరు పుట్టినా చాలు, ఇండియాలో పుట్టిన లేదా ఆర్ అంటే లేదా ఇండియాలో కాన్స్టిట్యూషన్ అమలు అయిన తేదీ బ్యాక్ 5 సంవత్సరాలు ఆర్డినరీలీ రెసిడెంట్ అయి ఉండాలి. సో ఈ మూడిట్లో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై చేస్తే he or she will be considered as citizen of India at the commencement of the constitution అని అర్థం చేసుకోండి. సో ఈ లాస్ట్ పాయింట్లో మీరు ఆర్డినరీలీ రెసిడెంట్ అన్న 2 పదాలు పట్టుకోండి, 5 years గుర్తుంచుకోండి. సో ఇక్కడ ఆర్ అని ఇచ్చారు కాబట్టి ఇందులో ఏదైనా ఈ మూడిట్లో ఏదైనా ఒక్క కండిషన్ సాటిస్ఫై చేస్తే చాలు. అండ్ ఆబ్వియస్గా డొమైసైల్ ఇన్ ఇండియన్ టెరిటరీ అనేది పక్కా. నెక్స్ట్ ఆర్టికల్ 6 సిటిజన్షిప్ ఆఫ్ సర్టెన్ పర్సన్స్ హూ హ్యావ్ మైగ్రేటెడ్ ఫ్రమ్ పాకిస్తాన్. సో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చినటువంటి వాళ్ళ సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఉంటాయంటే, అతను ఇండియన్ సిటిజన్గా కన్సిడర్ చేయబడతాడు ఎప్పుడు ఇఫ్ ఆర్ ఐదర్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఆర్ ఎనీ ఆఫ్ హిస్ గ్రాండ్ పేరెంట్స్, అతను లేదా అతని తల్లిదండ్రుల్లో ఎవరు లేదా గ్రాండ్ పేరెంట్స్లో ఎవరైనా ఒకరు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 ప్రకారం ఇండియాలో జన్మించి ఉండాలి. అది కండిషన్ 1. తర్వాత in case such person has migrated before July 19th, 1948 and has been ordinarily resident in India since his migration. సో ఈ డేట్ అనేది గుర్తుంచుకోండి. July 19th, 1948 కంటే ముందు అతను ఇండియాకి మైగ్రేట్ అయ్యి వలస వచ్చి ఉండి అప్పటి నుంచి అతను ఇండియాలో ఆర్డినరీలీ రెసిడెంట్గా ఉంటే దెన్ హీ విల్ బీ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఇది కండిషన్ సాటిస్ఫై చేయకపోతే ఈ కండిషన్ అయినా సాటిస్ఫై చేయొచ్చు అట్లీస్ట్. ఒకవేళ July 19th, 1948 తర్వాత ఇండియాలోకి వలస వచ్చి ఉంటే అతను గవర్నమెంట్ ఆఫ్ డొమినియన్ ఆఫ్ ఇండియాకి ఒక అప్లికేషన్ పెట్టుకొని రిజిస్టర్ చేసుకోవచ్చు. అయితే ఆ అప్లికేషన్ పెట్టుకొని రిజిస్టర్ చేసుకోవాలంటే అతను మినిమం అప్లికేషన్ పెట్టుకునే డేట్ కంటే ప్రీవియస్ 6 months ఇండియాలో రెసిడెంట్ అయి ఉండాలన్నమాట. ఇది కండిషన్. సో ఇది ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేయాలి, దీంతో పాటు ఈ రెండిట్లో ఏదైనా ఒకటి సాటిస్ఫై చేయాలి. దెన్ హీ విల్ బీ కన్సిడర్డ్ యాజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ 7 ఏం చెప్తుంది అంటే, ఇండివిజువల్స్ హూ మైగ్రేటెడ్ ఫ్రమ్ ఇండియా టు పాకిస్తాన్ ఆఫ్టర్ March 1, 1947. సో ఈ డేట్ తర్వాత ఇండియా నుంచి పాకిస్తాన్కి వలస వెళ్ళిన వారు ఇండియన్ సిటిజన్స్ కారు అని తేల్చి చెప్తుంది. బట్ ఎక్సెప్షన్ మినహాయింపు ఏమి ఇచ్చారంటే, ఎవరైతే మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఇండియాకి అండర్ అనుమతితో పర్మిట్ ఫర్ రీసెటిల్మెంట్ ఆర్ పర్మనెంట్ రిటర్న్ ఆర్ అండర్ ద అథారిటీ ఆఫ్ లా మళ్ళీ తిరిగి ఇండియాకి వచ్చినట్లయితే వాళ్ళు ఆర్టికల్ 6 క్లాస్ బి పర్పస్ కోసం ఇండియాకి July 19, 1948 తర్వాత వచ్చిన వారిగా పరిగణించబడతారు అనమాట. సో అర్థం కాకపోతే ఒకసారి రీక్యాప్ చేసుకొని వినండి. అండ్ మేక్ షూర్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ మేక్ షూర్ యూ ఆస్క్ ఇన్ ద కామెంట్ బాక్స్ ఆర్ ప్రిఫరబుల్లీ ఇన్ ద Instagram. దెన్ ఆర్టికల్ 8 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది, ఇండియన్ ఒరిజిన్ ఉన్నటువంటి పర్సన్స్ ఫారెన్లో నివసిస్తున్నట్లయితే వారికి సంబంధించిన సిటిజన్షిప్ రైట్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ వారు కానీ వారి తల్లిదండ్రులు కానీ లేదా గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలో పుట్టుండాలి అండ్ వారు ఇండియాలో కాకుండా కరెంట్లీ ఫారెన్లో నివసిస్తుండాలి అండ్ దే హ్యావ్ బీన్ రిజిస్టర్డ్ యాజ్ ఇండియన్ సిటిజన్స్ బై ద ఇండియన్ డిప్లొమాటిక్. సో వేరే దేశాల్లో మన ఇండియన్ డిప్లొమాటిక్ లేదా కన్సులర్ రిప్రజెంటేటివ్ ఉంటారు, వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
సో వారు కూడా సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా పొందొచ్చు అనమాట. దే ఆర్ డీమ్డ్ టు బి సిటిజన్స్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ ఆర్టికల్ 9 ఏం చెప్తుంది, ఇక్కడ పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ పిఐఓ అని అంటాము. తర్వాత ఆర్టికల్ 9 ఏం చెప్తుంది, ఎవరైతే వాలంటీర్గా ఫారెన్ స్టేట్కి సంబంధించిన సిటిజన్షిప్ అక్వైర్ చేసుకుంటారో వారు ఇండియన్ సిటిజన్షిప్ కోల్పోతారు అని చెప్తుంది. దెన్ ఆర్టికల్ 10 ఏం చెప్తుంది, మనకు సిటిజన్షిప్ అనేది కంటిన్యూ అవుతుంది కానీ ఇట్ ఈస్ సబ్జెక్ట్ టు ద ప్రొవిజన్స్ ఆఫ్ ఎనీ లా దట్ మే బి మేడ్ బై ద పార్లమెంట్. సో ఆర్టికల్ 11 ఏం చెప్తుంది, పార్లమెంట్ సిటిజన్షిప్ సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేయొచ్చు అని చెప్తుంది. సో పార్లమెంట్కి అధికారం ఇచ్చింది. సో ఈ పార్ట్ 2 ఆర్టికల్ 5 to 11 అనేవి డీటెయిల్డ్గా ఉండవు, అది పర్మనెంట్గా కూడా ఉండవు, అంటే ఫ్యూచర్లో ఉన్న పరిస్థితులకి తగవు అనమాట. సో అందుకారణంగా పార్లమెంట్కి కూడా అధికారం ఇచ్చారు. అవసరమైతే చట్టం చేసుకో పార్లమెంటుకి అధికారం అయితే ఇచ్చేశారు. అండ్ పార్లమెంటు సిటిజన్షిప్ యాక్ట్ 1955 కూడా తీసుకొని వచ్చింది. సో దీస్ రూల్ కెన్ బి డిఫరెంట్ ఫ్రమ్ వాట్ మెన్షన్ ఇన్ ద ప్రీవియస్ ఆర్టికల్స్. ఓకే, ఫ్రమ్ టైమ్ టు టైమ్ మనకు సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్స్ కూడా చూస్తాము, రైట్. తర్వాత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్లో కొన్ని పాయింట్స్ చూద్దాం. సో ఆర్టికల్ 5 to 11 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ పార్ట్ 2 అండ్ సిటిజన్షిప్ యాక్ట్ ఆఫ్ 1955 ఇండియన్ సిటిజన్షిప్ గురించి డీల్ చేస్తాయి. అండ్ ఈ సిటిజన్షిప్ యాక్ట్ చాలాసార్లు అమెండ్ చేయబడింది. తర్వాత మనం సిటిజన్షిప్ని అక్వైర్ చేసుకోవాలన్నా కోల్పోవాలన్నా కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో అందులో అక్వైర్ చేసుకోవడానికి బర్త్, డిసెంట్, రిజిస్ట్రేషన్, న్యాచురలైజేషన్ వంటివి ఉంటాయి. లాస్ ఆఫ్ సిటిజన్షిప్లో రినౌన్సియేషన్, టర్మినేషన్, డిప్రివేషన్ వంటివి ఉంటాయి. నెక్స్ట్ వీటికి సంబంధించి ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఐ విల్ మేక్ ఎ సపరేట్ వీడియో. సో మీ ఇంట్రెస్ట్ని నాకు కింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి, ఎగ్జైటెడ్ అని కామెంట్ చేయండి. నెక్స్ట్ కొన్ని పర్సన్స్ ఆఫ్ ఇండియన్ ఒరిజిన్ అండ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియాకి స్పెషల్ ప్రొవిజన్స్ కూడా ఉన్నాయి, ఈ యాక్ట్లో ఉన్నాయి. నెక్స్ట్ డిఫరెంట్ క్రైటీరియా ఎగ్జిస్ట్ ఫర్ సిటిజన్షిప్ డిపెండింగ్ ఆన్ బర్త్ డేట్స్ అండ్ పేరెంటల్ నేషనాలిటీ. క్రైటీరియా కూడా మారుతూ ఉంటుంది. అండ్ ఇక్కడ మెయిన్గా ఇండియన్ నేషనాలిటీ అనేది జస్ట్ శాంగ్వినీస్ని ఫాలో అవుతుంది, అంటే సిటిజన్షిప్ బై వే ఆఫ్ బ్లడ్, సో నాట్ బై వే ఆఫ్ బర్త్. బ్లడ్ ఆధారంగా ఇండియన్ నేషనాలిటీ అనేది కాన్ఫర్ అవుతుంది. నెక్స్ట్ సరెండరింగ్ ఇండియన్ పాస్పోర్ట్ ఈజ్ రిక్వైర్డ్ అపాన్ అక్వైరింగ్ సిటిజన్షిప్ ఆఫ్ అనదర్ కంట్రీ. సో పిఐఓస్కి ఓసీఐస్ని ఇప్పుడు మర్జ్ చేశారు. సో వారికి ప్రత్యేక ప్రివిలేజెస్, స్పెషల్ రైట్స్ అంటాం. ప్రివిలేజెస్ అంటే వారికి కొన్ని రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. అండ్ ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, రైట్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా యొక్క ఎఫర్ట్స్ని మీరు ఎంకరేజ్ చేస్తూ ఒక చిన్న లైక్ చేయండి చాలు. సో దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అండ్ టీఎస్ అండ్ ఏపీ లాసెట్ 2024లో టాప్ 10 ర్యాంకర్స్లో మీరు నిలవాలంటే మన మెగా మాక్ టెస్ట్ సిరీస్లో జాయిన్ అవ్వండి. ఇందులో మీకు సో మెనీ యూనిక్ ఫీచర్స్ ఉన్నాయి. సో చాలామంది జాయిన్ అయ్యారు. సో మీరు కూడా కాంపిటేటివ్ ఫీల్డ్లో, కాంపిటేటివ్ ఎరాలో ఈ మాక్ టెస్ట్ని అడ్వాంటేజ్గా తీసుకోండి. చాలా తక్కువ రీజనబుల్ ప్రైస్లో మీకు ఇది ప్రజెంట్ అయితే లభిస్తుంది. కాబట్టి మేక్ ష్యూర్ యూ జాయిన్ దిస్ మాక్ టెస్ట్ సిరీస్ అండ్ స్టే కనెక్టెడ్ ఇన్ ద ఇన్స్టాగ్రామ్ అండ్ మేక్ ష్యూర్ యూ జాయిన్ ద టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ గ్రూప్. సో టెలిగ్రామ్లో జాయిన్ అయితే మీకు ప్రీవియస్గా నేను పెట్టిన అప్డేట్స్ కూడా కనిపిస్తాయి. అండ్ ఆల్సో డౌన్లోడ్ కృష్ణస్ లారియల్స్ యాప్ అండ్ అటెంప్ట్ ఫ్రీ మాక్ టెస్ట్, సెక్షనల్ టెస్ట్ that I kept for you. Thank you so much for watching. Have a nice day.